హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మష్రూమ్ మంచూరియా అండి. రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా, హైజీనిక్‌గా, హెల్తీగా చేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్‌లో మష్రూమ్స్ మనకి చాలా దొరుకుతాయి. ఎప్పుడు మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ కర్రీసే కాకుండా ఇలా మష్రూమ్‌తో స్టార్టర్ తయారు చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారు. ముందుగా మష్రూమ్ మంచూరియా కోసం మష్రూమ్స్‌ని తీసుకోవాలండి. నేనిక్కడ నీట్‌గా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్‌ని తీసుకుంటున్నాను. ఇలా ఒక మష్రూమ్‌ని 4 పార్ట్స్‌గా కట్ చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకొని తీసుకోవటం వల్ల మష్రూమ్స్ అనేవి ఫ్రై చేసుకొని మనం మంచూరియా చేస్తాం కదా! అప్పుడు పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతాయి. నేను 2 విధాలుగా కట్ చేసి చూపిస్తానండి. ఒక మష్రూమ్‌ని ఇలా 4 పార్ట్స్‌గా అయినా కట్ చేసి తీసుకోండి. లేదు అంటే ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకున్నైనా తీసుకోవచ్చు. ఇలా మొత్తంగా మష్రూమ్స్ అన్నిటినీ కూడా కట్ చేసేసుకొని తీసుకోండి. మొత్తంగా మష్రూమ్స్ అన్నిటినీ కట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ అన్నిటినీ ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్‌ని వేసుకోండి. మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని, అలానే కొంచెం పెప్పర్ పౌడర్‌ని వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇందులో నేను ఒక 2 స్పూన్ల మైదా పిండిని, 2 స్పూన్ల కార్న్‌ఫ్లవర్‌ని వేసి మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర కార్న్‌ఫ్లవర్ లేకపోతే కార్న్‌ఫ్లవర్ ప్లేస్‌లో 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం మిక్స్డ్ హర్బ్స్‌ని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. సేమ్ టేస్టే ఉంటుంది. జస్ట్ ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. లైట్ ఫ్లేవరింగ్ అయితే ఉంటుంది మనం యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా చక్కగా మష్రూమ్స్కి కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. మరి లూజ్ బ్యాటర్గా మనం మిక్స్ చేయకూడదు, అలానే థిక్గా కూడా కలపకుండా కరెక్ట్గా వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తంగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో కొంచెం మష్రూమ్ని వేసి చూస్తే ఇలా పైకి తేలాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది హీట్ అయిందని అర్థం. ఇప్పుడు మనం మష్రూమ్స్ని కొంచెం కొంచెంగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం వేసేటప్పుడు మంటని మీడియంకి పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారిగా మనకి పొంగులాగా వచ్చింది. అది కొంచెంగా తగ్గుతూ వస్తుందండి. అలా తగ్గినప్పుడు గరిటె పెట్టి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వెంటనే గరిటె పెట్టేస్తే పిండి కోటింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని ఆ పొంగు అనేది తగ్గాక మాత్రమే గరిటె పెట్టి మిక్స్ చేస్తూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యాక గరిటెకి గట్టిగా మనకి తగులుతుందండి. అప్పుడు తీసేసుకోవాలి. ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలానే మిగిలిన మష్రూమ్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్తో వేయడం వల్ల ఒకటికొకటి అతుక్కున్నట్టు మనకి వచ్చినా కూడా తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో సెపరేట్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్కి సరిపడా మష్రూమ్స్ని వేసుకుంటూ అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసేసుకొని
ఇలా ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకటికొకటి అతుక్కున్న మష్రూమ్ పకోడీని ఇలా సెపరేట్గా చేత్తో విడదీసేస్తే ఈజీగా ఇలా విడిపోయి సెపరేట్ అయిపోతాయి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టి ఉంచుకుందామండి. ఇప్పుడు మంచూరియా కోసం సన్నగా తురిమిన పచ్చిమిర్చి, అలానే క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ని తీసుకోండి. ఇలా కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి. అలానే తొక్క తీసేసిన వెల్లుల్లిపాయని సన్నగా ఇలా చాప్ చేసుకోండి. అలానే అల్లాన్ని కూడా తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక సాస్ పాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తురిమిన వెల్లుల్లిపాయ తరుగు, సన్నగా తురిమిన అల్లం తరుగు, అలానే సన్నగా తురిమిన పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఇలా టాస్ చేయండి. ఎక్కువగా ఫ్రై చేసేద్దు, మరి కలర్ చేంజ్ అయ్యేటట్టు ఫ్రై అవ్వక్కర్లేదండి. ఇవి సన్నగా చాప్ చేసాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ మనం పకోడీలో సాల్ట్ వేసాము, చూసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. అలానే నేను ఇందులో మళ్ళీ మిక్స్డ్ హర్బ్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఒకవేళ ఆరిగానో ఉన్నా కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్స్ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమంలో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి. నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ని వాడుతున్నాను. మీ దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా యాడ్ చేశాక ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టే మీరు టాస్ చేయండి. అప్పుడే మనకి ఆ మంచూరియా ఫీల్ అనేది బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో మనం టాస్ చేసిన వెజ్జీస్కి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెచప్ లేదా టొమాటో సాస్ని యాడ్ చేసి మొత్తంగా మిక్స్ చేస్తున్నాను. సాసెస్ అనేది మంచూరియాలో కామన్ కదండి. సో సాసెస్ వేస్తేనే మనకు ఆ మంచూరియా టచ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్నాక 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. నేను ఇప్పుడు చేస్తున్నది డ్రై మంచూరియానండి. ఒకవేళ మీకు వెట్ మంచూరియా చేసుకోవాలనుకుంటే 1 కప్పు వాటర్లో 1 స్పూన్ కార్న్ఫ్లవర్ని ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు నేను వాటర్ వేసాను కదండి, ఆ వాటర్ ప్లేస్లో ఆ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకొని వెంటనే ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసేసి 1 నిమిషం పాటు టాస్ చేసేసి వెంటనే సర్వ్ చేసుకోండి. లిక్విడీగా వెట్గా మీకు వెట్ మంచూరియా రెడీ అవుతుంది. అదే ఇప్పుడు నేను చేస్తున్నది డ్రై మంచూరియా. ఇప్పుడు నేను వేసిన సాసెస్ అన్నీ చిక్కబడ్డాయి, చూసారు కదా. ఇప్పుడు చిక్కబడిన తర్వాత ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సాస్ అంతా కూడా మష్రూమ్కి పట్టేటట్టు మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకున్నాక సర్వ్ చేసేసుకోవడమే. ఈ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా సాస్ని అబ్జార్బ్ చేసేసుకొని ఇలా పర్ఫెక్ట్గా మష్రూమ్ మంచూరియా మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి టాస్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసి ఫైనల్గా మిక్స్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను జస్ట్ కొత్తిమీరని మాత్రమే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు చేసినా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. అలానే ఇంట్లో పిల్లలు అడిగినా కూడా ఇలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసి పెట్టేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.